హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కీర్తిస్ వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో టేస్టీ అండ్ హెల్దీ కరివేపాకు పొడిని ఎలా తయారు చేయాలో చూద్దాం. వేడి అన్నంలోకి కానీ, ఇడ్లీ, దోశ, ఉప్మా లాంటి బ్రేక్ఫాస్ట్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. కరివేపాకుని మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ వీడియో చివరిలో చెప్తాను. ఇప్పుడైతే కరివేపాకు పొడిని ఎలా తయారు చేయాలో చూద్దాం. అలాగే నేను చెప్పిన కొలతల ప్రకారం చేస్తే ఈ పొడి ఎప్పుడు చేసినా కానీ చాలా రుచిగా వస్తుంది. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. మనం ఇందులోకి ఏ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు, ఏం పర్వాలేదు. అలాగే ఆయిల్ కొద్దిగా వేడయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినపప్పుని యాడ్ చేసుకోవాలి. వీటిని కొద్దిసేపు చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మినపప్పు, పచ్చిశనగపప్పు ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నాక ఇందులో మనం 2 టేబుల్ స్పూన్ల ధనియాలు కూడా యాడ్ చేసుకోవాలి. ధనియాలు మొత్తం కలిసేదాకా చక్కగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా లో టు మీడియం ఫ్లేమ్లో మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేయాలి, లేదంటే పప్పులు మాడిపోయే ప్రమాదం ఉంటుంది. మాడిపోయిన పప్పులు ఈ పొడికి పనికిరావు కాబట్టి జాగ్రత్తగా వేయించుకోవాలి. ధనియాలు వేగి మంచి ఫ్లేవర్ రిలీజ్ అయ్యాక ఇందులో మనం 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ మిరియాలు కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి వీటిని మొత్తాన్ని చక్కగా కలుపుకొని ఇందులో నువ్వులు 1 టేబుల్ స్పూన్ వేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి. నువ్వులు వేగటానికి పెద్దగా టైం పట్టదండి, కాబట్టి నువ్వులు వేసిన వెంటనే ఫాస్ట్గా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న ఈ పప్పులు మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారేదాకా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి వేడయ్యాక ఇందులో 8 నుంచి 10 ఎండుమిరపకాయలు యాడ్ చేసుకొని ఒకసారి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. ఫైనల్గా అదే ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసి అందులో 2 కప్పుల కరివేపాకును యాడ్ చేసుకోవాలి. నేను కరివేపాకుని శుభ్రంగా కడిగి ఒక కాటన్ క్లాత్ మీద 2 రోజుల పాటు ఆరబెట్టుకున్నాను. ఒకవేళ మీరు ఈ పొడిని ఇన్స్టెంట్గా చేసుకోవాలనుకుంటే కడిగి ఆరబెట్టుకున్నాక ఈ కరివేపాకుని 1 to 2 మినిట్స్ పాటు మైక్రోవేవ్లో పెట్టుకుంటే కరివేపాకు డ్రై అవుతుంది. కరివేపాకు డ్రైగా లేనప్పుడు ఆయిల్లో యాడ్ చేసుకుంటే కరివేపాకు దగ్గర పడి ముద్దగా అవుతుంది తప్ప డ్రై అవ్వదు. అందుకే మనం డ్రై చేసుకున్నాకే కరివేపాకును యాడ్ చేసుకోవాలి. కరివేపాకుని ఆయిల్లో 1 మినిట్ పాటు చక్కగా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసి వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కరివేపాకు, పప్పులు, ఎండుమిరపకాయలు అన్నీ చల్లారాక ఒక మిక్సీ జార్లోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకొని వెల్లుల్లిని 7 నుంచి 8 యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా ఒక 1/2 స్పూన్ పసుపుని, రుచికి తగినంత ఉప్పుని యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుండేలాగా మిక్సీ పట్టుకుంటే పొడి తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం కరివేపాకుని డైట్లో ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. కరివేపాకు జుట్టుకు చాలా మంచిది. అలాగే కరివేపాకు క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. అలాగే ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి గుండె జబ్బుల్ని రాకుండా కాపాడుతుంది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే కరివేపాకులో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. కాబట్టి కరివేపాకుని మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం చాలా మంచిది. మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ కీర్తిస్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.